ఆహ్! అందరికీ నమస్కారం అండి. మా సిరికాంతుల ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈ సండే మా ఇంట్లో వాళ్ళ కోరిక మేరకు సింపుల్‌గా చికెన్ ఫ్రై చేయడం జరిగింది. ఆ రెసిపీ ఎలాగో మీకు చూపిస్తున్నా చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఆ పైన మనం పెట్టుకున్న మొగుళ్ళలో కావలసినంత నూనె వేసుకోండి. చికెన్ ఫ్రైకి అయితే చాలా నూనె పడుతుంది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఎంత నూనె వేసుకుంటే మనకి ముక్క అంత సున్నితంగా వస్తుందన్నమాట. అయితే మధ్య మధ్యలో కూడా నూనె వేసుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నూనె కావాల్సినంత మరిగిన తర్వాత నేను అందులో దాల్చిన చెక్కలు వేసానండి. అందులో కుసుమ పువ్వు, చాలా దగ్గర దాన్ని అనాస పువ్వు అని కూడా అంటారు, లవంగాలు ఒక 7 వేసాను. ఆ తర్వాత యాలకులు ఎంత ఎక్కువ వేసుకుంటే కమ్మదనం అంత బాగుంటుంది. ఆ తర్వాత కరివేపాకుని అలాగే మరుగుతున్న నూనెలో వేసేయండి. వేసిన తర్వాత ఎండుమిర్చి కూడా అలా తగిలించండి. ఒక 4-5 ఎండుమిర్చి అయితే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని అంతటిని శుభ్రంగా వేపుకోండి. తర్వాత నేను కాసిన జీడిపప్పు కూడా వేశాను. ఇవి వేసుకుంటే అక్కడక్కడ తింటున్నప్పుడు జీడిపప్పు ముక్కలు తగులుతుంటే ఆ నోటికి రుచి వేరండి బాబు. బాగా కలుపుకున్న తర్వాత అవన్నీ బాగా వేగిన తర్వాత సన్నగా నిలువుగా చీల్చుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. 4-5 పెద్ద ఉల్లిపాయ ముక్కలు అయితే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలని ఎంత సన్నగా తరుక్కుంటే మనకి కూర అంత తొందరగా అయిపోతుంది. నేనైతే 4-5 ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు తీసుకుని వాటిని సన్నం చీలికలుగా తీసుకుని ఇందులో వాడాను. ఉల్లిపాయలన్నీ వేసిన తర్వాత ఒక కలుపు కలిపి హ్యాపీగా అవి మగ్గే వరకు మూత పెట్టి సిమ్లో ఉంచండి. ఇప్పుడు మీ ముక్కుకి పని చెప్పండి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేలేవో ఒకసారి చూసుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడే నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని దీనికి కలపండి. కలిపిన తర్వాత ఆ వచ్చే వాసనకి మన పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి అందరికీ అర్థమైపోతుందండి ఈరోజు మన ఇంట్లో ఏదో లేపుతున్నాం అనేసి. దాని తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, మీకు వీలైతే చికెన్ మసాలా వేసుకోండి, వేయకపోయినా ఏం పర్వాలేదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత అక్కడి నుంచి వచ్చే వాసన ఉంటుంది చూసారు, ఆహా, అది చాలా వర్ణనాతీతం అండి బాబు. ఆ తర్వాత మీరు దీన్ని బాగా కలపండి. అడుగంటుతుందేమో అని భయపడకండి, కొంచెం అంటినా పర్వాలేదు. ఆ రోస్ట్కి అది సెట్ అయిపోతుంది అంతే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు శుభ్రంగా 3 సార్లు ఉప్పుతో కడిగి పెట్టుకున్న చికెన్ని, ఏం మ్యారినేషన్ అవసరం లేదండి, హ్యాపీగా అదే చికెన్ని నీట్గా కడుక్కుని ఇందులో వేసేయచ్చు. వేసిన తర్వాత ఆ ముక్కలన్నిటికీ కూడాను ఇప్పుడు మనం ముందుగా తయారు చేయించిన ఆ మసాలా ఉంది కదా, దాన్ని కలిపేలాగా ఒక కలపండి. కలిపిన తర్వాత మొత్తం ముక్కలన్నిటికీ అది అంటుకున్నదనేసి మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మూత పెట్టండి. మూత పెట్టి కాసేపు అలాగే ఓ 10 నిమిషాలు ఓపిక పట్టి సిమ్లో ఉంచండి. ఆ తర్వాత ఆ మూత తీసి చూస్తే మీకు అక్కడక్కడ అడుగంటినట్టు అనిపించిన ఏమాత్రం కంగారు పడకుండా అలా కలుపుతూనే ఉండండి. మధ్యలో అవసరమైతే కొంచెం నూనె వేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. టెంప్టింగ్గా ఉంది కదా అని మొక్క నోట్లో వేసుకోకండి, మూతి కాలిపోతుంది. అలా బాగా వేగిన తర్వాత అప్పుడే కోసుకున్న పచ్చిమిరపకాయలని మరియు దాంతోపాటు పచ్చి కరివేపాకుని వేసి 2 నిమ్మ చెక్కల్ని తనివి తీరా పిండండి. ఇదంతా బాగా కలపండి. కలిపిన తర్వాత ఏం చేస్తారంటే కొంచెం పుదీనా తీసుకోండి, దాన్ని అలా చల్లండి. ఇప్పుడు మాత్రం కదపద్దు, ఇప్పుడు కదపకుండానే మూత పెట్టండి. పుదీనా ఫ్లేవర్ అంతా అందులో దిగుతుంది. మీరు తినేటప్పుడు కలుపుకొని తినచ్చు, పర్వాలేదులేండి. ఇగో వేడిగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది తిని ఎలా ఉందో నేను మీకు చెప్తానులేండి. Perfect. సాంబార్తో చికెన్ కూర సూపర్ అంటే సూపర్ అండి. చికెన్ ఫ్రై అయితే ఫస్ట్ క్లాస్ వచ్చింది. మీరందరూ ఇంట్లో ఉన్న వాటితోటే ఏ ఓవర్ యాక్షన్ చేయకుండా హ్యాపీగా తినచ్చు. సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఎంజాయ్ ది చికెన్ ఫ్రై. సూపర్.